నమస్తే, నేను మీ సిఎస్ రావు. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రాలేదు. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అలాంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంది. ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది అనే దాని మీద ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మనతోటి సిద్ధంగా ఉన్నారు ఇంటరాక్ట్ కావడానికి. నమస్తే అండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే. నమస్తే. సో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అభ్యర్థుల ఎంపిక లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఈ డిలే ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏదైనా దానికి కట్ ఆఫ్ డేట్ ఏమన్నా ఉందా? అసలు డిలే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎందుకు భావిస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. రాకుండానే డిలే అనే క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవుతుంది అసలు? అంటే అధికార పార్టీ చాలా స్పీడ్ గా వాళ్ళ అభ్యర్థులను మార్చుకుంటున్నారు, బదిలీ చేసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళకి అవసరం కనపడుతుంది. బదిలీలు, మార్పులు, చేర్పులు, ముందు ప్రకటించిన వాటిలో అలకలు అవన్నీ కూడా వ్యతిరేకత ఇవన్నీ మనం గమనిస్తున్నాం కదా. కానీ దాన్ని అలా చూడలేదు కదా. వాళ్ళేమో అసలు అభ్యర్థులే కొదవయ్యారు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు కదా పబ్లిక్ మీటింగ్ లో, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే లేరు, దొరకట్లేదని. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు నమ్ముతాడు? అతనికి అభ్యర్థులు కొరవయ్యి ఇప్పుడు ఆయన నానా బాధలు పడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదండి. ఇంతవరకు 40 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న పార్టీకి అటువంటి పరిస్థితి రాలేదు, రాదు కూడా. సో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది కన్ఫామ్. బట్ ఇద్దరి మధ్య ఏదో కొంచెం సఖ్యత లోపించింది అని అంటున్నారు. సఖ్యత లోపించే అవకాశం కూడా లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి గ్రాస్ రూట్ లెవెల్ అంటే క్షేత్రస్థాయికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా జగన్ రెడ్డి సోషల్ మీడియా అసత్యాలు ప్రచారం చేయడంలో గొప్పవాళ్ళు కదా, అది వాళ్ళ ద్వారా జరుగుతుంది తప్ప కార్యకర్తల్లో లేదు, నాయకుల్లో కూడా లేదు. అందరూ కూడా ఒకటే గుర్తిస్తున్నారు, ఒక చారిత్రాత్మకమైన అవసరం జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందనే ఒక ఆలోచన ఎక్కువ మందికి ఉంది. కానీ రా కదలిరా అనే ప్రోగ్రాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ లో ఆ డయాస్ కానీ లేదంటే ఆ డిస్ప్లే కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ని, గ్లాస్ గుర్తుని, జనసేన సింబల్ని ఎక్కువగా మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నట్టు? సమాన ప్రాతిపదిక ఇవ్వాలి కదా నాయకత్వాన్ని బట్టి. రెండోది ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు అందరు గౌరవం ఇచ్చుకోవడంలో తప్పే ఉంటుంది. గౌరవం ఇచ్చుకుంటున్నారని మీరు అంటున్నారు, కానీ తెలంగాణలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించారో 2009లో పొత్తు పెట్టుకొని, ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని పెంచి పోషిస్తున్నారు జనసేన అని చెప్పి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దానికి ఏమంటారు? మేము పెంచి పోషించవచ్చు. ఆయన పార్టీ పెట్టి కూడా 10 ఏళ్ళు అయింది. ఆయన పార్టీని అరెస్ట్ చేసుకుంటాడు, పెంచి పోషించుకుంటాడు. మేము ఒక చారిత్రాత్మక అవసరం దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా ఆయన ముందుకు వచ్చాడు, దాన్ని తెలుగుదేశం యాక్సెప్ట్ చేసింది. సో జనసేన పార్టీకి బలం ఉంది, మా పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్తున్నారు. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎంతో కొంత పర్సంటేజ్ వచ్చింది. దాన్ని చూపించి మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి ఒక 40 సీట్లు, 50 సీట్లు, 60 సీట్లు బార్గెన్ చేస్తున్నారు అనేది నిజమేనా? సీట్లు ఎంత ఏమిటి అనేది అన్ని మా స్థాయి కాదు డిస్కస్ చేయటానికి. ఆ బలం చూపించారు అనడానికి కాదు, వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు పోటీ చేశారు. మా నామినేషన్లు కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయకుండా కొన్ని నామినేషన్ పత్రాలు చించేయటం ఇవన్నీ చేశారు. దానికి అప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా డిఫరెంట్. రాజకీయ పరంగా పోలీసుల ఒత్తిడితో, అధికారుల యొక్క అండదండలతో ఆ రోజు నన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరీ ఒత్తిడి తీసుకొచ్చారు. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దానికి దీనికి అసలు మీరు చెబుతున్న లాజిక్ పార్టీల్లో ఎక్కడ చర్చల్లో కూడా లేదు. కానీ హరిరామజోగి లెటర్ రాస్తున్నారు కదా తరచూ, ప్రతి వారానికి ఒకసారి ఆయన లెటర్ రాస్తూ 50, 60 అని చెప్పి ఆయన సంఖ్యను పెంచుతూ పోతున్నారు కదా. హరిరామ జోగే గారు కాపు ఉద్యమానికి తీవ్రవాది లాంటి వాడు. అటువంటి వాళ్ళు కోరుకుంటారు, తప్పే ఉంటుంది. వాళ్ళకి ఆశ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ఇవాళ పేపర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మొత్తం 13 లోక్సభ స్థానాలకు గాను 11 తెలుగుదేశం పార్టీ, 2 జనసేనకు ఫైనల్ అయినట్టు వచ్చినాయి. అది నిజమేనా? వాటిని నమ్మొచ్చా, విశ్వసించవచ్చా? అది పేపర్లో వచ్చిన లీక్లు. ఈ రోజు మామూలుగా సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందో పేపర్లు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అఫీషియల్ గా ప్రకటించకుండా మేము దాని మీద ఎలా కామెంట్ చేస్తాం? అంటే చర్చలు అయితే జరిగినాయి అసలు అట్లీస్ట్.
చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు ఫైనలైజ్, ఇప్పుడు బీజేపీ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా, బీజేపీ తోటి ఏమైనా పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతోటి ఈ మొత్తం కొంచెం స్తబ్దత నెలకొందా? మాకు బీజేపీకి ప్రస్తుతానికి పొత్తు లేదు, అటువంటి ఆలోచన కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. అటువంటి అంశాలు పెద్ద స్థాయిలో డిస్కషన్స్ లో ఉంటాయి, కానీ మన ఊహాగానాలు మాత్రం ఇవన్నీ. అంతేనంటారా? మొత్తం ఊహాగానాలే ఇప్పటి వరకు. సో మొత్తం షెడ్యూల్ వెలువడితే తప్ప ఇటు క్లారిటీ రాదంటున్నారు మీరు. షెడ్యూల్ కంటే కొద్దిగా ముందే వస్తాయనేది మా పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సో గుంటూరుకు వచ్చేటప్పటికి, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక అతను 2 రోజుల క్రితం ఫ్లైట్ లో దిగాడు అమెరికా నుంచి. ఆయనకి ఏదో పార్లమెంట్ టికెట్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ న్యూస్. ఏంటి అది పరిశీలనలో ఉందా అసలు? ఆయన పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఒకటేంటంటే పోయినసారి కూడా ఆయన ప్రయత్నాలు చేశాడు. నర్సరావుపేట పార్లమెంటు విషయంలో ఆయన కొద్దిగా, ఎందుకంటే ఆయన నేటివ్ ఆఫ్ తెనాలి కురిపాలెం అయినప్పటికీ నర్సరావుపేటలో ఫ్యామిలీ కొన్నాళ్ళు ఉన్నారంట. అందుకని ఆ ప్రాంతం గుంటూరులో గల్లా జయదేవ్ గారు ఉన్నారు కాబట్టి నర్సరావుపేట కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో చివరి రాజకీయ సమీకరణలో కుదిరినట్లేదు. అందుకోసమే ఆయన మళ్ళీ ఈసారి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. మరి అలాంటి వాళ్ళని మీరు టికెట్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి, ముందు అలాంటి వాళ్ళని పరిశీలిస్తున్నారు, ప్రాతిపదిక తీసుకుంటున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీకి శుభ సూచకం అది. అలా కాదండి, అసలు అడిగి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని పార్టీకి అనేక మంది అడుగుతూ ఉంటారు. దానికి ఏముంది, ఇప్పుడు ఇతర దేశాల్లో నివసించిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఎంపీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది సిటిజన్షిప్ మీద తెలంగాణలో మనకు తెలుసు, చాలా విషయాలు మన అందరికీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పుడు నేను సేవ చేయటానికి వస్తున్నాను, నాకు ఈ అవకాశం కల్పించండి, మా మాతృభూమికి సేవ చేయాలనుకుంటున్నానని అడగడం తప్పు ఎలా అవుతుంది? తప్పులేదు, కానీ ఇప్పుడు పోటీ ఎవరి మధ్య? వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ. అక్కడ వైసీపీ ఏమో ఏమీ లేనటువంటి వాళ్ళకు కూడా ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళు అభ్యర్థులు నిల్చోబెడుతున్నారు, ప్రజల్లో తిరిగేటువంటి వాళ్ళని, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని. ఎన్ఆర్ఐని తీసుకొచ్చి మీరు మీ పార్టీలో ఫోకస్ చేస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల పాటు రకరకాల కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపి కష్టాలు పడినటువంటి క్యాడర్కి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనుకుంటున్నారు? మీ సమాచారం 100% తప్పు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం లేని వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారని అనేది కరెక్ట్ కాదు. ఎందుకు మొన్న మాగంటి సుబ్బరామరెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు, నాకు 180 కోట్లు ఇస్తే నీకు సీట్ ఇస్తాను అన్నాడని. ఆయన 180 కోట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన 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 వైసీపీ ఎంపీయే కదా ప్రస్తుతం, ఆయన ఎంపీ గారే ఉన్నారు. ఆయనే చెప్పాడు, నాకు 180 కోట్లు అడిగారు, డిపాజిట్ చేస్తే సీట్ ఇస్తానన్నారు. అందుకని మీకు కూడా కొద్దిగా సమాచారం కొద్దిగా అసంపూర్ణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది కాకుండా ఎక్కడో అంబటి రాయుడు అనే అతన్ని తీసుకొచ్చారు, ఒక 6 నెలలు తిప్పారు. అంబటి రాయుడు ఎందుకు ఇవ్వలేదు సీటు? అట్లా అంటే ఇది రాజకీయం అండి. రాజకీయాల్లో రాజకీయ పక్షాలు ఏం ఆలోచిస్తాయంటే అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారు. మేము అట్లా తిప్పి నీకు ఇవ్వమని చెప్పలేదు కదా. ఇప్పుడు ఒకటి శ్రవణ్ కుమార్ గారు, మీ పార్టీ మీద కూడా చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఏంటంటే, ఎవరికి టికెట్ కావాలన్నా ఎంపీకి 100 కోట్లు డిపాజిట్ చేయండి, ఎమ్మెల్యేకి 50 కోట్లు డిపాజిట్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి కీ లీడర్లు అని చెప్పి డైరెక్ట్ గా వినిపిస్తున్నారు కదా వాళ్ళు. నేను అడుగుతుంది ఒకటేనండి మిమ్మల్ని, అక్కడ ఒక స్థానికంగా ప్రజెంట్ ఎంపీ గారు చెప్పాడు 180 కోట్లు ఇస్తే నీకు సీట్ ఇస్తానన్నాడని. ఇక్కడ ఒక్కళ్ళు కూడా ట్రై చేసుకునేవాడు కానీ, బయట వాడు కానీ, లేకపోతే అందులో ఆ ప్రయత్నంలో విఫలమైన వాడు కానీ ఎవరైనా చెప్పినట్టు దాఖలా ఉందా మనకి? మీ పార్టీ నుంచి చెప్పబోయిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డికి అతను అలవాటు సాక్షి పేపర్ కదా, అతను సాక్షి పేపర్ ఎంప్లాయీ. అతనికి ఏంటంటే అసత్య ప్రచారం చేయటం అలవాటు అయిపోయింది. అతను కథనాలు వండి వార్చడం అలవాటు కదా, అందుకనే అతను చెప్తాడు. అతను ప్రభుత్వానికి సలహాదారో లేకపోతే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి సలహాదారో అర్థం కావట్లేదు. ఓకే, సో గుంటూరుకి వచ్చేటప్పుడు మరి ఎప్పుడు ఫైనల్? ఇప్పుడు చంద్రశేఖరు, అలాగే భాష్యం రామకృష్ణ, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు కాకుండా ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయా?
కాదండి, నిన్న మొన్నటిదాకా మాకు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయనేమో కొద్దిగా గ్యాప్ తీసుకుంటాను, నేను రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటా అన్న తర్వాతే కదా మిగిలిన ఇష్యూస్ అంతా వచ్చింది. అంత కలిసి 4-5 రోజులు కాదు. ఉమ్. అవును, జయదేవ్ గారు లాంటి వాళ్ళే తప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ అండగా నిలవలేకపోయింది ఆయనకి. పార్టీ అండగా ఉంది, అన్ని విషయాల్లో అండగా ఉంది. ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మీరు ఒకసారి ఆయన విన్నాం. ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఉమ్, వైసీపీ వేధించింది, కేంద్ర ఉమ్, ప్రభుత్వం దానికి సంబంధించిన అంశాల్లో కానీ నన్ను ఈడీ వాళ్ళు కూడా 8 గంటలు ప్రశ్నించారని కూడా చెప్పాడు. ఉమ్, అటువంటిప్పుడు ఆయన న్యాయ పోరాటం చేశాడు, నైతిక మద్దతు మేమందరం ఇచ్చాం. ఆయన ఏమనుకున్నాడంటే ఇక రాజకీయాలంటే ఆ, ఆయన ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, టీచర్లు, ఎంప్లాయీస్, అగ్రికల్చరిస్టులు, ట్రేడ్ యూనియన్స్, ఉమ్, లేకపోతే వ్యాపారస్తులు, కంప్లీట్ గా పొలిటీషియన్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రాజకీయాలకు వస్తారు. కానీ బిజినెస్ పీపుల్ రాజకీయాలకు వచ్చినప్పుడు టైం కేటాయించే విధానంలో నేను ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి ఫుల్ టైం కేటాయించే రోజున నేను వస్తానని చెప్పాడు ఆయన. థర్డ్ టైం గెలిచే అవకాశం ఉన్నా కానీ ఆయన తప్పుకున్నాడంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు అనుకోవాల్సిందేనా? అదొక్కటే కాదు, ఆయనకి కొద్దిగా సెన్సిటివ్ గా ఉంటారు. ఆయన ఏమన్నాడంటే ఫుల్ టైమ్ నేను మా మా కంపెనీ నుంచి నేను మా ఫాదరు రిటైర్ అయిపోయారు చైర్మన్ గా, నేను చైర్మన్ గా తీసుకోవాల్సి వచ్చింది. నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ లో ఉన్నాను. ఉమ్, ఆయన వేధింపుల్ని ఏం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే మేమంతా తీసుకొచ్చి ఒకే చోట ఇండస్ట్రీ డెవలప్ చేశాము. ఇప్పుడు డైవర్సిఫై అయ్యి వేరే మన రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో నేను ఆ కంపెనీలు పెట్టాను. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాలు ఇట్లా వేధించడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రాంతంలోను, తమిళనాడులోను, అలాగే తెలంగాణలోను పెట్టుబడులు డైవర్ట్ చేస్తున్నాను, డిఫరెంట్ యూనిట్స్ పెడుతున్నాను. అవసరమైతే మన మిడిల్ ఈస్ట్ కూడా నేను ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నా. నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది, కాబట్టి గెలిచే అవకాశం ఉందని నాకు కూడా తెలుసు. కానీ దానికంటే కూడా బిజినెస్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంది. డెవలప్ చేసి మళ్ళా నేను రాజకీయాలకు వస్తానని చెప్పాను. కానీ సేమ్ బిజినెస్ చేస్తూ విడుదల రజని మరి గుంటూరు టూకి వచ్చింది కదా, చిలకలూరుపేట నుంచి. ఆవిడ ఆమె సవ్యసాచి బిజినెస్ పీపుల్, అనుకోవాలి, మనం ఏం చేస్తాం. ఆమె బిజినెస్ పీపులే ఆమె కదా. టైప్ ఆఫ్ బిజినెస్ వేరు, ఈయన ఫీల్డ్ బిజినెస్ వేరు కదండి. ఆవిడ ఈయనకంటే చాలా గొప్పది అయ్యి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయి కదా. ఉమ్. సో గుంటూరు వెస్ట్కి వచ్చారు చిలకలూరుపేట నుంచి. అక్కడి నుంచి పంపించడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? పంపించడానికి కారణం అంటే ప్రజాభిమానం ఉంటే అక్కడే ఉంటారు, నాకు ఈ సీటే కావాలని కోరుతారు. ఉమ్, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను పోటీ చేసే ప్రాంతంలో నాకు ప్రజాభిమానం ఉందనుకోండి, అధిష్టానానికి నచ్చ చెప్పడమో లేదా కాదు నేను ఇది చేస్తాను, ప్రజాభిమానాన్ని కాదని లేదు కాబట్టి ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నారు. నార్మల్ గా అయితే గత రాజకీయాల్లో ఎట్లుండేదంటే నాకు ప్రజాభిమానం ఎక్కువగా ఉందంటే నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాననే ఒక ఆలోచనకు వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాకు డిపాజిట్లు కూడా దక్కవేమో అనే భయంతో పార్టీ ఏం చెబితే అది చేసినట్టున్నారు. సో మీకు కూడా ఒక బదిలీ చేసినటువంటి ఒక అభ్యర్థి వచ్చినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీగా. వచ్చారండి, ఆవిడ గారు కూడా మాజీ హోంమంత్రి గారు, ఉమ్, హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారని ఆయనే తీసేశాడు. ఫెయిల్ ఉమ్, అయిన వ్యక్తిని తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెట్టాడు. ఏంటి రెస్పాన్స్ ఏంటి మరి? రెస్పాన్స్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈజ్ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ఉమ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి హోంమంత్రి ఇచ్చారు ఆవిడ గారికి. ఉమ్, ఎస్సీ సామాజిక వర్గం మొత్తం మీద ఆవిడ ఒక్కడ పోస్టే తీసేశారు, ఉమ్, పనికిరాదు అన్నట్టుగా, అంతే కదా. మరి లేకపోతే అందరినీ ఎస్సీ సామాజిక వర్గం అందరినీ కంటిన్యూ చేసి ఆవిడ ఒక్కరిని ఎందుకు తీసేశారు? ఉమ్. సో ప్రజలు ఆలోచిస్తారు ఇవన్నీ కూడా, తప్పకుండా సో ఆ రిజల్ట్ బయటకు వస్తుంది. సో మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఉండవల్లి శ్రీదేవిని ఇప్పుడు మళ్ళా మీరు ఎంపీ క్యాండిడేట్గా పరిశీలిస్తున్నారు అని చెప్పి వినిపిస్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఆవిడ కూడా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారండి. నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను ఎంపీగా ట్రై చేస్తున్నానంటే మీ సపోర్ట్ కూడా అంటే, నేను గుంటూరు జిల్లాకి పరిమితం, నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడిని, బాపట్ల అనేది వేరే జిల్లా, ఆ జిల్లా అధ్యక్షులతోనూ ఆ నాయకులతోనూ మీరు సంప్రదించండి అని చెప్పాను. సో ఆవిడని తీసుకోవడం అనేది పార్టీకి ప్లస్ అవుతుందా మీకు? తీసుకున్నారు కదా ఆవిడని ఆల్రెడీ. ఆవిడ అంతా ఆవిడ రాలే, ఆవిడని నెట్టేశారు. ఆవిడకి ఏదో షెల్టర్ చూసుకుంటుంది,
ఖచ్చితంగా ఆవిడ ఆ, సొంత నిర్ణయం కదా, దాన్ని మనం ఎలా కాదంటాం. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఉందా సమీప భవిష్యత్తులో? ఏమి అట్లాంటి ఆలోచన ఏమి కనపట్లేదండి. ఉమ్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే రేపు మాపు పవన్ కళ్యాణ్ వెళ్తాడు ఢిల్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్తారు, అప్పుడు పొత్తులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది కదా. మాకు హైకమాండ్ ఢిల్లీలో లేదు. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇన్ ఆల్ కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్. సో ఇప్పుడు షర్మిలాని కూడా మీరే తీసుకొచ్చారా? చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఆమె చెప్పుకుంది కదా, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని. అప్పుడు మరి ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు బాణం మళ్ళీ వేరే చోటకు వచ్చిందా? అది వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఆస్తుల తగాదులు, రాజకీయ అధికార తగాదులు, దాంతో వచ్చిన గొడవల్ని మాకు రుద్దాలని ప్రయత్నం చేయటం వాళ్ళ అవివేకం తప్ప ఏం లేదు. సో వింటున్నారు కదా, అసలు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపే తిప్పుతున్నారు కదా షర్మిలాని కూడా వైసీపీ వాళ్ళు. కాదండి, వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు షర్మిల నిన్నటిదాకా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తే ఆవిడ రెడ్డే కాదు, వాళ్ళ భర్త ఇంటి పేరు తీసుకొచ్చి ఆవిడకి రుద్దుతున్నారు. సో ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటుంది కదా ఆవిడ. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి కుమార్తె. అసలు రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి కాదని ఒప్పుకున్నట్టే కదా, ఏం రెడ్డి కాదంటే. అదే చెప్తున్నారు అంటే వైసీపీ అంతకు సోషల్ మీడియాలో. తెగించారు. దీన్ని బట్టి వైసీపీ నాయకులను వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయికి తెగించారో అర్థమవుతుంది కదా. రీసెంట్ గా కుమారి అంటే అనే ఆవిడ కూడా సీన్ లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రేవంత్కి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు చెప్పి అక్కడ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని తొలగించారు. అది కూడా రాజకీయం చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సార్ నాకు ఆమె ఎవరో కూడా తెలియదు, నేను కూడా ఫాలో కాలేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారా ఏంటి? నేను పెద్ద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను, ఓన్లీ లిమిటెడ్ గా ఉంటాను. ఓకే. సో ఓవరాల్ గా ఏంటి సార్ గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లాలో 7 సీట్లు గెలుస్తామండి. రాజధాని అంశం అనేది పనిచేస్తుందా? రాజధాని ఖచ్చితంగా పనిచేస్తుంది, ఎందుకంటే అది నిరువుగప్పిన నిప్పులాగా ఉంది. ఖచ్చితంగా రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. రాజధాని వల్ల పొందిన లాభం లాస్ట్ 2-3 సంవత్సరాల్లో తెలిసింది. ఈ రాజధాని లేనందువల్ల నష్టం ఈ 4.5 సంవత్సరాల్లో అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాజధాని, ఒక్క గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలే కాదు, యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇప్పటికే మీరు సూపర్ 6 తోటి ప్రజల్లోకి వెళ్ళారు. సో జనసేన ఏమో మరొక మేనిఫెస్టో ఒకటి తయారు చేసింది. ఈ కంబైన్డ్ మేనిఫెస్టో వస్తుందా, లేదంటే ఈ ఎవరికి వాళ్ళే మేనిఫెస్టో తోటి వెళ్తారా? కంబైన్డ్ మేనిఫెస్టో కలిసి కూర్చొని ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఈ 6 అందులో ఉంటాయి. సో ఈ సూపర్ 6 ఉంటాయి. అవునండి. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమైనటువంటి అంశాలు, సెన్సిటివ్ ఇష్యూస్, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు పెట్టడం ఒకటి, ఈ అంశాన్ని, అలాగే టైటిల్ డీడ్కి సంబంధించినటువంటి అంశాలని, వాటిని మీరేమన్నా మేనిఫెస్టోలు చేర్చే అవకాశం ఉందా? ప్రజల యొక్క ఆస్తులకి భద్రత లేని పరిస్థితి సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైతులు మీటర్ల కంటే కూడా పట్టదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకోవటం, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఎవరినో పెట్టడం, తర్వాత ప్రతి ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అమ్మాలంటే, కొనాలంటే, బాగా పంపిణీ చేసుకోవాలంటే, అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య కానీ, అక్క తమ్ముళ్ళ మధ్య భాగస్వామ్యం చేసుకోవాలంటే కూడా ప్రభుత్వ అజమాయిషిలోనే జరగాలనేది చాలా దుర్మార్గమైన చట్టం. దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ఆల్రెడీ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం అనేది. సో దాన్ని ప్రయారిటీ అంశం కింద మీరు తీసుకోవట్లేదా తెలుగుదేశం? అసలు మోటార్లకు మీటర్లు పెట్టొద్దు అనేది మా పార్టీ యొక్క ఆలోచన. ఇతను కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం ఆశపడి మీటర్లు పెడతానని, ఆ మీటర్లలో కుంభకోణం చేయొచ్చని, ఆ స్మార్ట్ మీటర్ల పేరు మీద శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ సొంత బెనామీ కంపెనీలో వాళ్ళ చుట్టాల కంపెనీలు కదా ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ చూసారు కదా. సో వాటి మీద మీ పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది?
ల్యాండ్ అతను ఫ్యాక్టరీలు పెట్టడు, ఇండస్ట్రీస్ తీసుకురాడు, ఊరిని అగ్రిమెంట్లు చేసుకుంటాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. ఇంతకుముందు కూడా ఇక్కడ వ్యాన్ పిక్ కానీ, లేపాక్ షాప్ కానీ, లేకపోతే పోలేపల్లి సెజల్ కానీ, ఇటువంటివన్నీ వాళ్ళ నాన్నగారు ఆ, వారసత్వాన్ని ఈ రకంగా కొనసాగిస్తున్నాడు. సో ఆ కబ్జాలు చేయడానికి బినామీ కంపెనీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయటం అనేది చాలా దారుణం. ఇటన్నీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసి చర్యలు తీసుకుంటారా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? గతంలో కూడా వామపీకి మీరు హ్యాండ్ 100% ఓవర్ అండి. చేసుకుంటారు. తప్పదు కదా, తప్పుడు నిర్ణయాల మీద రివ్యూ చేయటం, దాన్ని ప్రభుత్వపరం చేసుకోవడం తప్పేం కాదు. జెన్యున్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. బస్ 2 రోజుల నుంచి ఏదో అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు, ఇంకా దొరికినట్లేదు. ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమనిపిస్తుంది మీకు? అది రిమోట్ రోజువారీ అంశాల్లో కూడా రిమోట్ ఢిల్లీలోనే ఉంది అతనికి. ఇతను ఉమ్, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు, ఎక్కడో సప్త సముద్రాల అవతల చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆట అంతా కూడా ఢిల్లీలోనే ఉంది. వాళ్ళు ఏం చెబితే అది చేస్తాడు. కాకపోతే నేరుగా మా సంప్రదింపులు అంటే ఇంకేదన్నా అంశాలు వ్యక్తిగతంగా ఎలక్షన్ ముందు ఏది ఇబ్బంది జరగకుండా చూసుకోవాలనే ఆలోచనలు ఏమి ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఏదైనా మేము వింటున్నది ఏంటంటే, రాజకీయంగా గతంలో పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చినట్టుగా వీళ్ళ మంచి చేసుకోవడానికి కోసం ఇంకో రాజ్యసభ సీట్ ఆఫర్ చేయాలనేది, లేకపోతే ఏదో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉమ్. ఇక్కడ 3 అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు రాజ్యసభ, ఒకటి బీజేపీ వాళ్ళకి ఇవ్వడం ఒకటి. రెండు ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖున సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ బెయిల్ రద్దు కేసు అనేది ఒకటి వచ్చింది, హీరింగ్కి వచ్చింది అనేది ఒకటి. మూడు ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల మాదిరిగా సహాయ సహకారాలు మాకు కావాలని అభ్యర్థించడానికి అనేది ఒకటి. వీటిలో ఏది ఫిక్స్ అవుతున్నారు మీరు? ఇది తేట తెల్లమండి, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది. 2019లో లోపాయికారిగా సహాయ సహకారాలు అందించారు అనేది అది కొనసాగుతుంది కదా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. మధ్యలో ఏదైనా డిఫరెన్స్ వస్తే కప్పం కట్టుకోవటమో లేదా బతులు ఆడుకోవటమో ఏదో ఉంటది కదా. ఈయన ప్రతిసారి చేస్తుంది అదే కదా. ఇక అవినాష్ రెడ్డి అంశం అనుకోండి, అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రం అంతా అర్థం అయిపోయింది. సో కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎండార్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లోనే నడుస్తున్నాయి అని. సిబిఐ అరెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే, కేంద్రంలో ఉన్న పెద్దల సహకారం లేని సిబిఐ అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ సిబిఐ ఎవరు ఇప్పుడు హేమంత్ సోరెన్ లాంటి సీఎంనే అరెస్ట్ చేయగలిగారు కదా. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమి సహాయం లేని ఎట్లా నడుస్తుంది? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా సరే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేరా? లేకపోతే రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని ఆలోచన చేసి చట్టపరమైన చర్యలు తీసుకోలేరా కేంద్ర ప్రభుత్వం? ఖచ్చితంగా హ్యాండ్ ఇన్ గ్లో ఉంది. అది సామాన్య రాజకీయ నాయకుడికి కూడా అర్థం అవుతుంది. లేదు ఎవ్రీడే న్యూస్ ఫాలో అయ్యేవాడికి కానీ, రాజకీయ ఆలోచన కొద్దిగానే ఉన్నవాడికి కానీ తెలిసిపోతుంది అది. సో ఇప్పుడు ఆయన్ని హేమంత్ని అరెస్ట్ చేసిన తర్వాత సోరేన్ని ఇప్పుడు మరొక ప్రచారం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడిని మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇందాక చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పేపర్లో చేసేవాడు ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళ కొడుకు సోషల్ మీడియాకి హెడ్ గా ఉన్నాడు. వాళ్ళు ఏమైనా చేస్తారు. భార్గవ్. సాక్షాత్తు హైకోర్టు జడ్జిల మీదే కామెంట్లు చేసి, హైకోర్టు జడ్జిలని తంతాం పొడుస్తాం అన్న ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు కదా. కాబట్టి అంత ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. వాళ్ళకి అంత ధైర్యం ఉంది. సో ధైర్యం ఇప్పుడు ఎందుకు ఉంది రాజ్యసభ అంటే, ధైర్యం ఎందుకు ఉందంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ అంటున్నారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మీరు అభ్యర్థిని నిలబెట్టబోతున్నారా? పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పెడతారు. నాకు తెలిసి మా ఓట్లు వేసుకోవటానికన్నా పోటీ పెడతారని నేను భావిస్తున్నాను. నాకైతే సమాచారం లేదు, నేను దాని మీద దృష్టి పెట్టలేదు. అంటే మీ ఓట్లు మీరే కాదు, ఇంకొక 40-50 మంది ఏదో టచ్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అని అంటున్నారు కదా. మాతో టచ్ లో ఉండవసరంలా. అతని మీద వ్యతిరేకత కొద్దీ ఎవరైనా పోటీ చేస్తే పోటీ చేయడానికి వాళ్ళే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది. అసంతృప్తి సామాన్యంగా లేదు. నేను అనుకోవడం, ఈ లిస్టు మొత్తం బగిపించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ పార్టీ కుప్పకూలిపోతుంది. ఆ ఎన్నికల ముందే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రాబోయేది కురుక్షేత్రం, ఇది పెత్తందారులకి
అలాగే పేదలకు మధ్య పోటీ అని చెప్పి ఆయన శంఖం ఊదాడు కదా విశాఖపట్నంలో. ఆ శంఖం ఊదటంలోనే జెన్యూనిటీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎలాగూ కాడు. ఎందుకంటే ఆయన వేష భాషలు, ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఆయన జీవించే విధానం ఇదంతా కూడా స్పష్టంగా పేదరికం సంబంధించి మాట్లాడడానికి అర్హత లేదు. కానీ ఆయనకి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మామూలుగా టీవీ ఉంది, పేపర్ ఉంది. ఆయన చెప్పింది రాస్తారు. ఎందుకంటే ఆయనే కదా ఆయన వాటదారు. ఆయనకి పేపర్ ఉందని ఆయన చెప్పడం, అబద్ధం చెబుతాడు. ఆయనకి 5-6 ప్యాలెస్లు ఉన్నాయని చెప్పడం. ఆయన పేదవాడు ఎలా అవుతాడండి? ఊరికనే చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేయడం తప్ప. ఆయనకి హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఉంది. ఎక్కడంటే అక్కడ ఆయన ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన పేదవాడు ఎలా అవుతాడు? ఊరికనే ఏదో రాజకీయ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటానికి తప్ప ఆయన వాస్తవ జీవితంలో అది కాదు. రెండోది ఆయన చెప్పండి. శ్రావణ్ గారు, ఇప్పుడు మీడియా అనేది నాకు అసలు లేదు, దుష్ట చతుష్టయము అనేది నన్ను వెంటాడుతుంది, వేటాడుతుంది, మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన. మీడియా అనేది అసలు లేదని చెప్తున్నారు. ఇప్పుడు సాక్షి మీడియా కాకుండా అసలు ఏ మీడియా లేదన్నట్టుగా చెప్తున్నారు ఆయన. సాక్షి కూడా ఆయన కాదన్నట్టుగా చెప్తున్నారు. బిగ్గెస్ట్ లయ్యర్ అండి, అబద్ధాల కోరు అంటానికి కార్డు కోరు ఎగ్జాంపుల్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సాక్షి అయిందే, సాక్షి టీవీ అయిందే, సాక్షి మీడియా అయిందే, పేపర్ అయిందే. తర్వాత చాలా మందికి తెలిసిందే, చాలా టీవీల్లో వాటాలు ఉన్నాయని తెలుసు. అది అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, లేకపోతే సామాన్యులకు కూడా అర్థం అయిపోతుంది. చాలా టీవీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయి అనేది. రామ్కి వాళ్ళకి కానీ, లేకపోతే ఆయన ఇంకెవరో రెడ్డి గారు ఉన్నారు వారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, వీళ్ళందరికీ టీవీల్లో వాటాలు, హైయెస్ట్ షేర్స్ ఉన్నాయని తెలుసు. కానీ కళ్ళు ఆర్చకుండా అబద్ధం చెప్పగలటంలో గొప్పతనం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అందుకనే కదా వేల కోట్ల రూపాయలు విపరీతంగా సంపాదించినా కూడా నేను పేదవాడిని అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ లో 2009లో జగన్మోహన్ రెడ్డికి అసలు ₹1 ఆస్తి లేదు, ₹1 ఆదాయం లేదన్నాడు. ఆయన బై ఎలక్షన్కి వచ్చేప్పటికి కొన్ని కోట్ల రూపాయలు చూపించాడు అఫిడవిట్ లో. అంటే అతను నిజాలు చెప్తాడని ఒకవేళ ఎవరైనా ప్రజలు భావిస్తే వాళ్ళ అమాయకులు, మీరు నేను కూడా భావిస్తే మన మించిన అమాయకుడు ఇంకెవడు ఉండదు. 99% అసత్యాలే కదా. 99% మేనిఫెస్టోలో ఉన్న అంశాలు హామీ ఇచ్చినటువంటి అమలు చేశాను కాబట్టి నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 1% కూడా అమలు జరపరా పూర్తిగా. 1% కూడా, 99 కాదు, 1% కూడా పూర్తిగా అమలు జరపలా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా. ఇప్పుడు పెన్షన్ ఉంది, ఆయన ఏం కనిపెట్టింది కాదు కదా. ఎన్టీ రామారావు గారి నుంచి స్టార్ట్ అయింది, పెరుగుతా వచ్చింది. ఏ గవర్నమెంట్ కూడా తీసేసే పని లేదు, తీసేయలేని పరిస్థితి. ఎందుకంటే నిజంగా పేదరికం ఉన్నంతకాలం ఈ పెన్షన్ విధానం కొనసాగుతుంది. ఆర్థికంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో అలా పెంచుకుంటూ వచ్చిన పెన్షన్లే తప్ప ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మా చిన్నప్పటి నుంచి, లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి స్కాలర్షిప్లు ఉన్నాయి. ఆ స్కాలర్షిప్లన్నింటినీ ఈయన కొత్తగా పెట్టినాడు. జగనన్న విద్యా దీవెన అని పెట్టుకున్నాడు. విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంటే కాకుండా అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి స్కాలర్షిప్లు వచ్చాయి. ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీలో ఫీజు ఇచ్చేవాళ్ళు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుని జగనన్న విద్యా దీవెనగా మార్చుకున్నాడు. మెయింటెనెన్స్ గ్రాంట్ అనే హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ వచ్చేది, దాన్ని మెయింటెనెన్స్ గ్రాంట్ ని జగనన్న వసతి దీవెన అని మార్చాడు. సో అసలు అవన్నీ ఈయన కొత్తగా ఇచ్చినయేం కాదు, కొత్తగా ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఒకటే ఆన్సర్ అండి ఇటన్నిటికీ, ఇతను అసత్యవాది. అసలు అతను నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజాలు చెప్పడం అనేది మనకు అర్థం అవుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు టీచర్లకి లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెన్షన్ స్కీమ్ ఏదో రద్దు చేస్తా ఉన్నారు, సిపిఎస్ అనేది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానన్నాడు. ఇది కాదని జిపిఎస్ అని కొత్తది పెట్టాడు. ఏంటో అసలు అతను అమలు చేసింది ఏంటి? మధ్య నిషేధం గురించి మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ఏం చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఎంప్లాయీస్ మీ ఆధీనంలో పూర్తి స్థాయిలో పనిచేయలేదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం ఆన్లైన్ పరిస్థితి తీసుకొచ్చాడు కదా ఉద్యోగుల్ని.
ఏమనలేని పరిస్థితి అంటే నియంత్రణని ఎదుర్కించాలంటే ఉద్యోగస్తుడి వల్ల కాదు, రాజకీయ పక్షాలకి వల్లే అవుతుంది, ప్రజా కాదు, సంఘాల వల్ల అవుతుంది. మీరు గొంతెమ్మ అంతేగాని కోరికలు చాలా ఉద్యోగస్తులు కొన్ని తీర్చారు కదా. పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు చాలా గొంతెమ్మ ఉద్యోగ కోరికలు తీర్చినా కానీ మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి ఆ రోజున ఉద్యోగులందరూ తిరగబడ్డారు కదా. ఇప్పుడు ఉద్యోగస్తుల్ని, ఇప్పుడు నాకు ఉద్యోగస్తు సంఘాల నాయకులు చాలా మంది తెలుసు, నేను కూడా మాజీ ఉద్యోగిని కాబట్టి. ఉమ్, వాళ్ళందరూ ఒకటే, టీవీ ముందు ఒకటి చెప్తారు, ఉమ్, ప్రైవేట్ గా ఏం చెబుతారంటే మా మీద ఏసీబీ కేసులు పెడతామని, సస్పెండ్ చేస్తామని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. అప్పుడు సూర్యనారాయణ అనే ఒక అతను ఏదో చిన్న అవును, రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ అవును, గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన అతన్ని, గవర్నర్ కి రిప్రజెంటేషన్, జీతాలు సక్రంగా ఇవ్వండియా అని అడిగినందుకు, రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు వెంటాడి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ధైర్యం అందరికి ఉండదు కదా, యువకులకు ఉంటుంది, రాజకీయ పక్షాలకు ఉంటుంది. కానీ ఉద్యోగం చేసేవాడికి కొన్ని నియమ నిబంధనలకు ఆలోచించి పని చేయాలి. కానీ నోరెత్తి నా జీతం అడగడమే తప్పని, నువ్వు జీతం అడిగినందుకు నేను అరెస్ట్ చేస్తామని వెంటాడే పరిస్థితి ఉన్నప్పుడు, ఉద్యోగం అంటే సగం జీవితం అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం మిడిల్ ఏజ్ లో ఉంటారు, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసుకోలేరు, ఒక నియమబద్ధమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. అరెస్ట్ చేస్తేనేమో తప్పు చేశారని సమాజం అనుకుంటది. ఇందుచేత ఏంటంటే భయపడుతున్నారు ఉద్యోగస్తులు. రేపు చూడండి ఓకే ఉద్యోగస్తులు ఎలా వ్యవహరిస్తారో. ఇప్పుడు సార్. గతంలో 1వ తారీఖు జీతం రాకపోతే ధర్నాలు చేసే స్థాయి నుంచి 3 నెలలకు ఒకసారి జీతం ఇచ్చినా పర్లేదు, జీతం ఇచ్చాడనే స్థాయికి వచ్చారు. అవును. పెన్షనర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఎప్పుడు వస్తుందా పెన్షన్ అని దిగాలుగా ఎదురు చూస్తున్నారు. సో మరి అన్ని అమలు చేశాను అంటున్నాడు కదా, మరి ఇవన్నీ ఏంటి? అందుకే నేను చెబుతున్నా, ఏ ఒక్క హామీ కూడా 1% కూడా అమలు చేయాలి. సో ఫైనల్ గా శ్రవణ్ కుమార్ గారు, ఒకటే నినాదం జగన్మోహన్ రెడ్డిది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు నేనైతే బటన్ నొక్కుతున్నానో అవన్నీ ఆగిపోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. ఏమంటారు? నేను ఇందాక చాలా చాలా పథకాల పేర్లు చెప్పానండి. ఉమ్, అతనేమి సృష్టికర్త కాదు. ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు చేయాల్సిందే. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండగా 139 సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఉమ్. అటన్నిటికీ పేర్లు మార్చి సగం అన్ని రద్దు చేసి కొన్ని కాదు కాదు పథకాలనేమో శ్రవణ్ గారు కుదించి ఇక్కడ, చేశాడు. శ్రవణ్ గారు ఇక్కడ టెక్నికల్ గా ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను బటన్ నొక్కి డైరెక్ట్ గా మీకు బెనిఫిట్ కలిగిస్తున్నాను, అది ఆగిపోతుంది తెలుగుదేశం పార్టీ వస్తే అని చెప్తున్నారు. ఆ బటన్ నొక్కటం అనేది గతంలో కూడా ఉందండి. ఇప్పుడు ఉమ్, ఉదాహరణకి 5,000 రూపాయలు చంద్రన్న బీమా పథకం ద్వారా 5,000 రూపాయలు చనిపోయిన వెంటనే ఇచ్చారు. మిగిలినంతా చెక్ రూపంలో బ్యాంకులోనే వేశారు. ఉమ్, అదే విధంగా పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవారు. ఉమ్. బిగినింగ్ లో బ్యాంకులో వేశారు. ఇదేంటన్నమాట, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. బటన్ నొక్కాల్సిన అవసరం ఏంటి? సో ఇప్పుడు విద్యా దీవెన. కాదు, మీ దగ్గర నుంచి హామీ ఏంటంటే ఆ స్కీమ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు అమలు చేస్తారా? అసలు మేము అమలు చేసిన స్కీమ్స్ సగం రద్దు చేశాడని చెబుతున్నానండి నేను. స్కీమ్స్ మేము కాదు, అమలు చేసిన స్కీమ్స్. డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేసేది, ఆ పద్ధతిని ఇప్పుడు కొనసాగిస్తారా? మీకు టైం ఉందంటే నేను ఒక విషయం చెప్తానండి. ఉదాహరణకి విద్యా దీవెన కింద డబ్బులు ఇంతకుముందు కాలేజీకి వెళ్ళాయి, ఉమ్, ఇప్పుడు తల్లికి వేస్తున్నాడు. ఓకే తల్లి తీసుకెళ్లి మళ్ళీ కాలేజీలోనే కట్టాలిగా. ఓకే. తల్లి తీసుకెళ్లి ఎక్కడ కట్టాలి? బ్యాంక్ సో వెళ్ళాలి, సో పని ఏదైనా కానీ, మానుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ టెక్నికల్ గా అదే ప్రాసెస్ మీరు కూడా కంటిన్యూ చేస్తారు రాబోయే రోజులు, అంతేనా? సో దీనిలో చాలా లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలను సరి చేస్తారు. స్కీమ్స్ పేర్లు ఓకే మార్చాడు, ముందు పేర్లు అర్జెంట్ గా తీసేయాలి ఫస్ట్. ఓకే. రెండోది, అదే రకమైన లబ్ధిదారులకి ఏదైతే ఉందో ఆ లబ్ధిదారులందరికీ తప్పకుండా వాళ్ళ అకౌంట్స్ లోనే జమ అవుతాయి. రైట్ అండి, కొన్ని థ్యాంక్ యూ. అకౌంట్లు జమ అవుతాయి, కొన్ని ఎక్కడైతే అవసరమో అక్కడ జమ అవుతాయి. ఇప్పుడు రైట్ అండి. కాలేజీకి జమ అవ్వాల్సింది తల్లిదండ్రులకి వేసి, తల్లిదండ్రులు సొంతానికి వాడుకునే పిల్లాడు కాలేజీలు మానేసే పరిస్థితి.